సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగ ఉన్నారు? నేను మీ అనుకోని మీరు చూస్తున్నారు బెస్ట్ ఓన్లీ సిరీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెసెంట్ అయితే చాలా మంది అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అన్న, స్కాలర్షిప్స్ కోసం వీడియో అయితే చేయండి అని. సో ఇవాళ నుంచి అయితే మనం అయితే స్కాలర్షిప్స్ కోసం సంబంధించి కూడా ఒక మంచి వీడియో అయితే చేశాను. సో ఇకపై ఫ్యూచర్లో కూడా స్కాలర్షిప్ సంబంధించి వీడియోస్ అయితే చేయమంటే అయితే ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేస్తాను. సో అదేవిధంగా ఈ స్కాలర్షిప్ చూసినట్లయితే ఎవరికి అప్లై అయితే ఎవరికైతే ఎలిజిబుల్ అని చూసినట్లయితే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అంటే ఫస్ట్ క్లాస్ చదువుతున్న పిల్లవాడి నుంచి లేకపోతే పిల్లల నుంచి యూజీ అంటే ఎంటెక్, బీటెక్, పీజీ కోర్సులు చేస్తున్న వరకు అందరికీ కూడా ఈ స్కాలర్షిప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మన చేతికి అయితే 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అమౌంట్ అయితే పడుతుంది. సో అది కూడా ఎటువంటి ఫీజు అయితే లేకుండా, ఒక్క రూపాయి కూడా పే చేయకుండా ఫ్రీగా మీ డాక్యుమెంట్స్ మాత్రం సబ్మిట్ చేసి ఈ స్కాలర్షిప్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది జెన్యున్, చాలా అంటే చాలా జెన్యున్ ఫ్రెండ్స్. సో అదేవిధంగా దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనంతా కూడా ఈ వీడియో డిస్కస్ అయితే చేసుకోబోతున్నాము. సో ఎవరెవరైతే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అలాగే ఇంటర్, డిప్లొమా, ఐటీఐ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, లేకపోతే డిగ్రీ కానివ్వండి, అదేవిధంగా ఎంటెక్, ఎంబీఏ చదివిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, పీజీ, యూజీ కానీ ఏం చదివినా సరే, ఇందులో ఏం చదివినా సరే మీకైతే స్కాలర్షిప్ అమౌంట్ అయితే వస్తుంది. సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలైతే అంతా అయితే వీడియో డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. సో మనైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో కొత్త వ్యూవర్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్. మనమైతే మన ఛానల్లోని ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ, లేకపోతే ఏపీ ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ కానివ్వండి, లేకపోతే కాలేజ్ అడ్మిషన్ నుంచి అంతా అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, అన్నీ కూడా. సో మీరు కానీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము చేసే కంటెంట్ అంతా మీకు ఫస్ట్ అయితే వస్తుంది. సో అదేవిధంగా నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. సో అదేవిధంగా మన ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడైతే మన స్కాలర్షిప్ కోసం చూసుకున్నట్లయితే మనకైతే ఈ వెబ్సైట్ క్లియర్గా ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను. మీరు లింక్ క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే హెచ్డిఎఫ్సి పరివర్తన్ ఈసీసీ ప్రోగ్రామ్ అని చెప్పి 2024-2025 అయితే మనకు లాంచ్ అయితే చేశారు. సో స్కాలర్షిప్ అనేది 75,000 వరకు అయితే వస్తుందని చెప్పి అంటున్నారు. సో అలా చూసినట్లయితే ఈ స్కాలర్షిప్స్కి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎవరెవరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా అయితే మనకి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ స్కాలర్షిప్స్ మీద క్లిక్ అయితే చేస్తున్నాను. సో స్కాలర్షిప్ మీద క్లిక్ చేసినట్లే ఇక్కడైతే మనకి క్లియర్గా హెచ్డిఎఫ్సి పరివర్తన్ ఈసీసీ ప్రోగ్రామ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఎవరెవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ స్టడీ చేస్తున్నారో సో వాళ్ళకైతే ఈ లింక్ అయితే అప్లికేషన్ అవుతుంది. సో దీనికి లాస్ట్ డేట్ కూడా ఇచ్చేసరికి మనకి 4 సెప్టెంబర్ అని చెప్పి అంటున్నారు. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే స్టూడెంట్స్ పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ చెప్పి అయితే వస్తుంది. సో అది ఇంకా మీకు ఇంకా చదువుకోవాలనుకుంటున్నారు, ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకైతే క్లియర్గా డీటెయిల్స్ అయితే వస్తాయి. సో అదేవిధంగా నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసినట్లయితే మన హెచ్డిఎఫ్సి ప్రోగ్రామ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. అంటే ఇక్కడ మనకు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే వస్తారు. సో ఇందులో వచ్చేసరికి మనకి ముందైతే గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఫస్ట్ దాంట్లో అయితే అప్లై చేసుకోండి. అదే సెకండ్ దాంట్లో ఎవరైనా అప్లై చేసుకుంటారని చూసినట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అనేసరికి బీటెక్, ఎంబీఏ కాకుండా సో ఇక్కడ ఏసరికి ఇంటర్ కానీ, డిప్లొమా కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, అదేవిధంగా 7th క్లాస్ కూడా, అంటే 7th క్లాస్ నుంచి ఇంటర్, డిప్లొమా, ఐటీఐ వరకు అందరికీ కూడా ఆ అండర్ గ్రాడ్యుయేట్లోకి ఇంకా ఈ స్కాలర్షిప్లోకి అయితే వస్తారు. సో అండర్ గ్రాడ్యుయేట్ అంటే బేసిక్గా ఇంటర్ కానీ, డిప్లొమా కానీ, లేకపోతే ఐటీఐ కానీ అయితే అవుతుంది. సో దీనికి కూడా మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 4 సెప్టెంబర్కి అయితే ఇచ్చేసారు. మనకి డేట్స్ అయితే ఇచ్చారు. సో అదేవిధంగా మనకి ఇక్కడ డీటెయిల్స్ కూడా, అంటే దీనికి కూడా ఏ డీటెయిల్స్ కావాలని చెక్ చేసుకున్నట్లయితే వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకైతే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఏంటి కావాలని చెప్పేసి. మీరు కూడా పర్సనల్గా చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి ఎందుకు చూసినట్లయితే స్కూల్ స్టూడెంట్స్కి కూడా మనకైతే స్కాలర్షిప్ అయితే ఇచ్చారు. సో స్కూల్ స్టూడెంట్స్లో కూడా ఎవరైతే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఉంటారో వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇచ్చారు కదా ఫ్రెండ్స్. స్కూల్ స్టూడెంట్స్కి వచ్చేసరికి 1 to 12 అని చెప్పి అయితే ఇచ్చారు. అంటూ ఇంటర్ కూడా ఇందులోకి వస్తుంది. సో ఇంకా దీనిలో కూడా వ్యూ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్లయితే మనకి క్లియర్గా అయితే, అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఎవరైతే అప్లై అయితే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే సింపుల్గా అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీరైతే మీ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ ఫ్యూచర్లో దీనికి సంబంధించిన అప్లికేషన్ వీడియో కూడా కావాలి అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ వీడియో మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా వీడియోతో చేస్తాను. సో ఒకవేళ దీనికైనా ఎక్కువ లైక్స్ వస్తే ఇదే విధంగా ఇలాంటి స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా సంబంధించిన మీకు వీడియోస్ అయితే నేనైతే చేస్తాను. సో పేజ్ కూడా డిజైన్ చేస్తే స్కాలర్షిప్ కోసం కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ లోన్స్ కానివ్వండి, ఏదైతే గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే అదర్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే అన్ని లోన్స్ కోసం నేనైతే ఒక ప్లేస్ అయితే డిజైన్ చేసి పెడతాను. సో ప్రెసెంట్ అయితే ఈ వీడియో స్టూడెంట్ కార్నర్లో ఉంటాయి. సో స్టూడెంట్ కార్నర్లో అయితే ఎంసెట్ కానీ అన్నిటికి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. సో అదేవిధంగా మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలని చూసుకున్నట్లయితే సో ఇక్కడ ప్రతి దానికి కూడా సపరేట్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసరికి మనం యూజీ, పీజీ కోర్సులకి అయితే చూసిన తర్వాత మన స్టూడెంట్స్కి అయితే వెళ్దాం, చిన్నపిల్లలకి అయితే వెళ్దాం.
ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి మొత్తం దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా ఎంటెక్, ఎంబీఏ లేకపోతే ఎంకామ్ కానీ ఎక్సెట్రా ఎంబీఏకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లికేబుల్ అయితే అవుతారు. సో అదేవిధంగా ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసరికి 2.5 lakhs కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే సింపుల్గా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు కానీ 2 ఉండాలి. 2 ఉంటే ఇంకా మంచిది. సో అదేవిధంగా దీనికి వచ్చే బెనిఫిట్స్ వచ్చేసరికి మనకి 35,000 వస్తుంది. సో ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్కి అయితే 75,000 వరకు మనకైతే మీ స్కాలర్షిప్ అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడుతుంది. స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడుతుంది. సో అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ కావాలో చూసినట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కావాలి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు మనకైతే ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్ అయితే కావాలంటే గత సంవత్సరంలో ఏదైతే మీరు చదువుకున్నారో గత సంవత్సరం అంటే ఇప్పుడు గత సెమిస్టర్ కానివ్వండి లేకపోతే గత ఇయర్ కానివ్వండి ఆ ప్రీవియస్ ఇయర్ సంబంధించి మార్క్ షీట్ అయితే కావాలి. సో ఐడెంటిటీ ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డ్ కానివ్వండి, ఓట్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి ఏదైనా సపోర్ట్ చేయొచ్చు. మాక్సిమం అందరూ ఆధార్ కార్డ్ అయితే ఇవ్వండి. సో అదేవిధంగా మీకు అడ్మిషన్ ప్రూఫ్ అయితే కావాలంటే ఈ ఇయర్ కూడా ఈ సెమిస్టర్ కూడా మీరు చదివినట్టు కానీ లేకపోతే మీ కాలేజ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఐడి కార్డ్ కానివ్వండి లేకపోతే బోనఫైడ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ కానివ్వండి, అడ్మిషన్ లెటర్ కానివ్వండి, అలాగే మీరు ఫీజు కట్టినట్లయితే ఫీజు రిసిప్ట్ కానివ్వండి ఏదైనా సరే వాళ్ళకైతే సబ్మిట్ అయితే చేయాలి. సో అదేవిధంగా అప్లికెంట్ బ్యాంక్ బుక్, పాస్బుక్ అయితే క్యాన్సిల్. మీరు బ్యాంక్ బుక్ కూడా అడుగుతున్నారు. సింపుల్గా మీ బ్యాంక్ బుక్ ఫస్ట్ పేజ్ స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేస్తారు. సో మీ బ్యాంక్ బుక్ జెరాక్స్ కూడా అప్లోడ్ అయితే చేస్తారు. అదే ఇన్కమ్ ప్రూఫ్ కూడా అడుగుతున్నారు. సో ఇన్కమ్ ప్రూఫ్ వచ్చేసరికి ఎవరి దగ్గర అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే క్లియర్గా అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి. ల్యాండ్ లేని వాళ్ళు అయితే సచివాలయం కానీ మీ సేవకు కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఫ్యూచర్లో మనకు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఇంట్లో కూర్చొని క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకునే విధంగా మనమైతే వీడియో అయితే చేయబోతున్నాం. ఆ వీడియో కూడా అయితే చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో అదేవిధంగా ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు మీకు 80% ఒకవేళ లాస్ట్ డేట్ అయ్యేలోపు రాలేదు అనుకున్నట్లయితే మీరైతే మాత్రం చాలా సింపుల్గా ఏం చేస్తారంటే సింపుల్గా మన వీడియో అయితే అఫిడేవిట్ అయితే చేయించండి. లాయర్ దగ్గరికి వెళ్ళి మాకు ఇన్కమ్ వస్తుందని చెప్పి ఒక నోటరీ కానీ అఫిడేవిట్ కానీ చేయించినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా సరే యాక్సెప్ట్ అయితే చేస్తారు. సో అదేవిధంగా ఫ్యామిలీ అదే ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ పర్సనల్ ప్రెసెస్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఏపీలో ఉన్న వాళ్ళకి అందరికీ లేకపోతే తెలంగాణ ఉన్న వాళ్ళందరికీ అయితే మాత్రం సింపుల్గా రేషన్ కార్డ్ మన రేషన్ కార్డ్ అంటే సరిపోతుంది. సో అదేవిధంగా హౌ కెన్ యూ అప్లై అని చెప్పి అయితే ఉంటుంది. సో దీనికి అప్లికేషన్ వీడియో కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే అప్లికేషన్ వీడియో అడగండి. నేనైతే కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో అయితే చేస్తాను. సో అదేవిధంగా దీనికి ప్లేలిస్ట్ కూడా డిజైన్ చేస్తాను. సో ప్లేలిస్ట్ కావాలి మాకు ఫుల్గా అన్ని స్కాలర్షిప్ సంబంధించి వీడియోస్ కావాలంటే ప్లేలిస్ట్ అని చెప్పి కామెంట్ అయితే చేయండి. లేదు మాకు సింపుల్గా ఈ వీడియోకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటే చాలు అనుకుంటే కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ వీడియో అని చెప్పి చేస్తే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో అదేవిధంగా మన నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఫర్ యూజీ అంటే ఐటీ కానివ్వండి అన్ని కానివ్వండి దీనికి సంబంధించి దీనికి వస్తుంది. సో దీనికి కూడా సేమ్ అదే ఉంటుంది. సో బీసీఏ, బీఎస్సీ లేకపోతే ఎంబీబీఎస్ లేకపోతే ఇంకా ఉన్నారు కదా ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి కూడా అయితే అడుగుతున్నారు. సో అదేవిధంగా 55% అయితే మార్క్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైతే చదువుతున్నారో సెమిస్టర్స్లో అంటే ఇప్పటిదాకా అయిన సెమిస్టర్స్ 55% మార్క్స్ అయితే దాటాలి. అదేవిధంగా మీ ఫ్యామిలీ ఇన్కమ్ కోసం చెప్తున్నారు. ఇది వచ్చేసరికి 30,000 నుంచి మీకైతే 50,000 వరకు స్కాలర్షిప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో దీనికి కూడా సేమ్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్, ఆధార్ కార్డు లేకపోతే ఫీజు అంటే కాలేజ్ అడ్మిట్ కార్డు, ఐడి కార్డు, అలాగే అప్లికెంట్ పాస్బుక్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే రేషన్ కార్డు. సో మూడు ఉన్నాయి. సో మూడిటికి కూడా సేమ్ ఒకటే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన వీడియో కూడా సేమ్ ఒకలాగే ఉంటుంది. సో ఒక వీడియో కానీ చేస్తే ఒకసారి సంబంధించి వీడియో అయితే చేస్తాను. సో అదే ఇక్కడ దీంట్లో నెక్స్ట్ వచ్చేసరికి మన స్కూల్ స్టూడెంట్స్కి సంబంధించి ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసరికి 1 to 12th క్లాస్ వరకు అయితే ఉంటుంది. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 12th క్లాస్ వరకు కూడా మనకైతే ఈ లాస్ట్ స్కీమ్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా డిప్లొమా కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, అది ప్రైవేట్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా లేకపోతే మీరు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదువుకున్నా సరే అంటే దాంట్లో యూనివర్సిటీ చదువుకున్నా లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ చదువుకున్నా, ప్రైవేట్ స్కూల్స్ చదువుకున్నా, ఏ స్కూల్ చదువుకున్నా సరే మీరైతే ఈ స్కాలర్షిప్ అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్కి అయితే ఎటువంటి రూపాయి కూడా కట్టాల్సిన అయితే అవసరం లేదు. జస్ట్ అప్లై చేసి మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి పడేయడం పక్కన. మీకైతే కరెక్ట్ సెలెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకైతే సింపుల్గా మీకు స్కాలర్షిప్ అమౌంట్ అయితే వస్తుంది. సో అదే విధంగా మీరు ఎవ్రీ ఇయర్ కూడా అప్లై చేసుకుని మీ స్కాలర్షిప్ అయితే పొందొచ్చు. సో అప్లికేషన్ వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో దీనికి కూడా సేమ్ అయితే ఇచ్చేసి ఎంత వస్తుంది అని చూసినట్లయితే ఒకవేళ క్లాస్ 1 to 6 అయితే మాత్రం 15,000 రూపాయలు అయితే ఇస్తారు. సో ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఎవరైనా స్టూడెంట్స్ అవుతుంటారో వాళ్ళందరూ కూడా 6,000 రూపీస్ అయితే ఇస్తారు. సో అదేవిధంగా క్లాస్ 7 to 12th డిప్లొమా, ఐటీ, పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి అయితే మాత్రం 18,000 అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఎవరైతే 7th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్నారు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నారు, అలాగే డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 18,000 అయితే ఇయర్కి అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో అదేవిధంగా చూసుకుంటే దానికి కూడా సేమ్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, అలాగే ఆధార్ కార్డు ఏమైనా ఉంటుంది, లేకపోతే ఐడి కార్డు, పాస్బుక్, అదైతే బ్యాంక్ బుక్ ఉంటుంది, బ్యాంక్ బుక్, ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ అడుగుతున్నారు. సో అలాగే ఇలాంటి మరిన్ని స్కాలర్షిప్ సంబంధించి వీడియోస్ రావాలనుకుంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో అలాగే ఫ్రెండ్స్ దీంతో పాటు నేను మీకు లాస్ట్లో వచ్చేసరికి మీకు
కళలకు రెక్కల స్కీమ్ అయితే చెప్పబోతున్నాం. సో, ఏపీ గవర్నమెంట్ అయితే మనకి ఫ్రీగా ప్రతి అమ్మాయికి కూడా ఎవరెవరైతే 10th అయిపోయిన తర్వాత నుంచి మనకి అండర్ గ్రాడ్యుయేట్ వరకు ఫ్రీగా చదువుకునే విధంగా ఒక స్కీమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. అది కళలకు రెక్కల స్కీమ్. ఆ స్కీమ్‌లో ఏంటంటే మనకి ఫ్రీగా అంటే ఫ్రీ ఎడ్యుకేషన్‌కి మనకి ఎడ్యుకేషన్ అమౌంట్ అయితే ఎడ్యుకేషన్‌కి అయ్యే ఎంత అమౌంట్ కూడా గవర్నమెంట్ అయితే పే చేస్తుంది. సో, గవర్నమెంట్ పే చేయడం వల్ల మనకైతే అంటే ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే ఆ అమౌంట్ అయితే తిరిగి పే చేసేయొచ్చు. సో, ఆ స్కీమ్ ఏంటి? ఆ స్కీమ్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకైతే నేను డిస్క్రిప్షన్‌లో వీడియో అయితే ఉంటుంది. అలాగే ఎండ్ స్క్రీన్‌లో కూడా పడుతుంది. అలాగే నవోదయ స్కూల్‌కి సంబంధించి కూడా మనకి వీడియో అయితే చేస్తాను. సో, బెస్ట్ స్కూల్ అంటారు చూడు ఆంధ్రప్రదేశ్‌లోనే ఆ స్కూల్‌కి సంబంధించి వీడియోస్ కూడా మనం చేస్తున్నాం. సో, అవన్నీ కూడా ఎండ్ స్క్రీన్‌లో అయితే ఉంటాయి. సో, అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ అయితే చేయండి.